అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన టారిఫ్ వార్ను ఇప్పటికీ ఉధృతం చేస్తున్నాడు. మెక్సికో, కెనడా, చైనాలను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇండియాపై కూడా దూసుకొస్తున్నాడు. ట్రంప్కు ఫ్రెండ్ లేడు, ఫో లేడు. ట్రంప్ చెప్పేది ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్. అందుకొరకు కెనడా లాంటి మిత్ర దేశాలైనా, చైనా లాంటి ప్రత్యర్థి దేశాలైనా, మెక్సికో లాంటి ఫ్రెండ్లీ కంట్రీస్ అయినా, భారతదేశం లాంటి పార్ట్నర్ నేషన్స్ అయినా ఎవరిని వదలనంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ మాటలు చెప్పాడు. అందులో ఇండియాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ బిగ్గెస్ట్ చార్జర్ అంటే అమెరికా వస్తువులపైన అత్యధికంగా పన్నులు వేస్తున్న దేశం అది భారతదేశం, నేను వదలను ప్రెసిడెంట్ అయితే అన్నాడు. అన్నట్లే ఇప్పుడు మరోసారి కూడా దాన్ని రిన్యూ చేశాడు. దీనికి ట్రంప్ పెడుతున్న పేరు ఏంటంటే రెసిప్రోకల్ అంటున్నాడు. అంటే అమెరికా వస్తువులపైన భారతదేశం పన్నులు వేస్తే భారతదేశ వస్తువులపైన మేము కూడా పన్నులు వేస్తాం అంటున్నాడు. రెసిప్రోకల్ రిలేషన్షిప్ కూడా ఈక్వల్ నేషన్స్ మధ్య ఉంటుంది. ఇండియన్ ఎకానమీతో పోలిస్తే అమెరికా చాలా పెద్ద ఎకానమీ. దేర్ కెనాట్ బి రెసిప్రోసిటీ అమాంగ్ నాన్ ఈక్వల్స్. రెసిప్రోసిటీ అనేది ఈక్వల్లీ పవర్ఫుల్ నేషన్స్ మధ్య ఉంటుంది. చైనా పైన రెసిప్రోసిటీ అంటే అర్థం ఉంది, ఇండియా పైన రెసిప్రోసిటీ అంటే అర్థం లేదు. అందులో ఇండియా అమెరికాకు మిత్రదేశం, స్ట్రాటజిక్ పార్ట్నర్, వ్యూహాత్మక మిత్రదేశం, నేచురల్ అలైస్ అంటూ అమెరికా నాయకులు, ఇండియా నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. భారత్ అమెరికాలు సహజ మిత్రులు అని. మరి సహజ మిత్రుల మధ్య ఈ అసహజ సంబంధం ఏంటి? వై దిస్ అన్నేచురల్ థ్రెట్స్ బిట్వీన్ నేచురల్ అలైస్? దీనికి ట్రంప్ ఆన్సర్ చెప్పాలి. సో ఈ రిస్ట్రిక్షన్స్ వేటిపైన ఉంటుంది ఇంకా తెలియదు. ట్రంప్ టీం వర్కౌట్ చేస్తుంది, డీటెయిల్స్ లేవు. ఏ ఇండియన్ ప్రొడక్ట్స్ పైన సెలెక్టివ్గా టార్గెట్ చేస్తాడా ట్రంప్, లేదా ఇండియా నుంచి వస్తే ప్రతి ఎక్స్పోర్ట్స్ను అమెరికా టార్గెట్ చేస్తుందో తెలియదు. కానీ టారిఫ్ వార్ మాత్రం అమెరికా ప్రకటించబోతోంది. ఇప్పటికీ దీనికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలోనే మనం చూసాం. ఉదాహరణకు అమెరికా ట్రేడ్ చట్టంలో చాలా దశాబ్దాల క్రితం చేసిన చట్టంలో జిఎస్పి అని ఉంటుంది, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఈ జిఎస్పి కింద కవర్ అయ్యే కంట్రీస్ అమెరికాతో జరిపే ట్రేడ్ ఇయర్లీ $5.6 బిలియన్, $560 కోట్ల. ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద కవర్ అయ్యేటువంటి దేశాలకు చెందిన కొన్ని రకాల వస్తువులపైన అమెరికా సుంకాలు వేయదు. ఎందుకంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, డెవలపింగ్ ఎకానమీస్ను ఆదుకోవాలి, బలోపేతం చేయాలి అనే అమెరికా ట్రేడ్ చట్టం ప్రకారం. కానీ ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు, ఇట్స్ ఆల్రెడీ ఏ డెవలప్డ్ కంట్రీ అని ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పేర్కొంటూ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ నుంచి ఇండియాను తొలగించారు. వాస్తవంగా ఈ $5.6 బిలియన్ ట్రేడ్ అమెరికాతో జిఎస్పిలో భాగంగా జరిపేతున్న దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ ఇండియాను పొందుతుండేది. కానీ ఇండియాను తొలగించారు. ఇప్పటికీ కూడా జనరలైజ్ జిఎస్పిలో ఇండియాను మళ్ళీ చేర్చలేదు. బైడెన్ ప్రెసిడెంట్ ఉన్నా, ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నా అమెరికా విధానం ఒకటే. అలాగే హార్లీ డేవిడ్సన్ లాంటి బైకులను ఇండియాలో టారిఫ్ ఉండకూడదు అంటూ చాలా ప్రెషర్ భారతదేశం పైన పెట్టారు. టెస్లా ఇలాన్ మస్క్ చాలా కాలంగా నాకు కన్సెషన్స్ ఇవ్వాలి ఇండియాలో టెస్లా ప్రవేశానికి అంటూ ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పుడు ఇలాన్ మస్క్ సూపర్ కాప్ అయిపోయాడు. అమెరికాలో ట్రంప్ పవర్ఫుల్ ఎంతనో బహుశా అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ అయిపోయినట్టున్నాడు ఇలాన్ మస్క్. ఇప్పుడు అందువల్ల ఇలాన్ మస్క్ ట్రేడ్ ఇంట్రెస్ట్లకు కూడా ట్రంప్ ప్రమోట్ చేస్తాడు. అందువల్ల ఈ టారిఫ్ ప్రెషర్స్ మన దేశం పైన భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రిక్స్ను టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న ట్రంప్ వ్యాఖ్యానించాడు. బ్రిక్స్ కరెన్సీ అంటూ మాట్లాడుతున్నారు, డీడాలరైజేషన్ అంటున్నారు, డాలర్కు ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ కరెన్సీ ఒకటి తెస్తామంటున్నారు. ఇలాంటి ఆలోచన కనుక మీరు వదులుకోకపోతే నేను మీపై ట్రేడ్ వార్ ప్రకటిస్తాను చూడండి అని చెప్పి బెదిరించాడు. బ్రిక్స్ అంటే మీ అందరికీ తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలతో ప్రారంభమైంది. ఇటీవల మరో 4 దేశాలు ఇందులో చేరాయి.
ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఈజిప్ట్. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ను హెచ్చరించాడు ట్రంప్. వాస్తవానికి బ్రిక్స్ కరెన్సీ అనేది చాలా లాంగ్ డ్రీమ్. అది రేపొద్దున అయ్యేదే కాదు. ఈజ్ నో లాంగర్ ఎ నియర్ రియాలిటీ. బట్ స్టిల్ ట్రంప్ ప్రిఫర్స్ టు అటాక్ అస్. భారతదేశాన్ని అటాక్ చేయడానికి అదొక మార్గంగా పెట్టుకున్నాడు. దీని ప్రభావం ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ కెనడాలో మనం చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ కెనడా పాలిటిక్స్ పైన కూడా పడింది. ఫ్రీలాండ్ కెనడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేశారు. బడ్జెట్లో డబ్బులు ప్రజలకు రాయితీలు ఇవ్వాలి అని ట్రంప్ ప్రతిపాదించాడు. ట్యాక్స్ పన్నులు తగ్గించాలని ప్రతిపాదించాడు. ప్రజలపైన ప్రేమతో కాదు. నెక్స్ట్ ఇయర్ 2025 అక్టోబర్ లోగా కెనడాలో ఎలక్షన్స్ ఉన్నాయి. జస్టిన్ ట్రూడో రేటింగ్స్ ఘోరంగా పడిపోయాయి. ఆయన ప్రెసిడెంట్గా గెలిచిన రోజు 63% కెనేడియన్స్ ట్రంప్కు ట్రూడోకు జై కొడితే ఇప్పుడు జస్టిన్ ట్రూడో రేటింగ్స్ 30% పడిపోయింది. అందువల్ల ప్రజల ఆమోదం పొందాలి కనుక ఎన్నికల సంవత్సరంలో $1.5 lakh కన్నా ఇయర్లీ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకు $250 డోల్స్ ఇచ్చేస్తాను, మనలాగా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తానని ప్రతిపాదించాడు. అలాగే పన్నులు కూడా తగ్గిస్తానని ప్రతిపాదించాడు. ఇప్పటికే కెనడా ఎకానమీ గందరగోళంలో ఉంది. చాలా సీరియస్ క్రైసిస్లో కెనడా ఉంది. రికార్డు స్థాయిలో ట్రేడ్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్ ఉంది. బడ్జెట్ డెఫిసిట్ ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఇంకా ఈ పనులు చేస్తే ఎకానమీ చేతుల్లో జారిపోతుంది అని ఫైనాన్స్ మినిస్టర్ అపోజ్ చేశారు. ట్రూడో ఫైనాన్స్ మినిస్టర్నైనా త్యాగం చేసడానికి రెడీ అయ్యాడు తప్ప తన ఎలక్షన్ ఈ బడ్జెట్ రాయితీలను మాత్రం వదలలేదు. ఎందుకు మరి ఫైనాన్స్ మినిస్టర్ పట్టుబెట్టాడు? ఆల్రెడీ ట్రంప్ ఇంపాక్ట్ రాబోతోంది, కెనడా గనక ఎకానమీని సరి చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడుతుంది అని. సో అందువల్ల ట్రంప్ ఎఫెక్ట్ పొలిటికల్ ఎర్త్కేక్ కూడా కెనడాలో కారణమైంది. ఇక ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది? మన నరేంద్ర మోడీకి ట్రంప్కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ నాట్ విస్టాండింగ్ దిస్ ఫ్రెండ్షిప్ ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు భారతదేశాన్ని టారిఫ్ విధిస్తానని. గతంలో ఇండియా చాలా గట్టిగా కూడా వ్యవహరించిన ఉదాహరణలు ఉన్నాయి. 2019లో ఈ జిఎస్పి నుంచి ఇండియాను ఎక్స్క్లూడ్ చేస్తే ఇండియా రిటాలియేటరీ, ప్రతీకారమే అనుకో, ప్రతిస్పందన అనుకో, ఈ పేరైనా పెట్టండి. యూ మే కాల్ ఇట్ రిటాలియేటరీ, యూ మే కాల్ ఇట్ రెసిప్రోకల్. కానీ ఇండియా కూడా రియాక్ట్ అయింది. అమెరికాకు చెందిన వాల్నట్లు, ఆపిల్స్తో సహా 28 రకాల వస్తువులు, 28 టైప్స్ ఆఫ్ అమెరికన్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్లు 70% వరకు కూడా విధించింది. ట్రంప్ గోల చేశాడు యాపిల్ వాల్నట్ అని. అయినా ఇండియా వినలే. ఎందుకంటే మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం. ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం. కానీ అదే సమయంలో ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇరాన్తో బరాక్ ఒబామా న్యూక్లియర్ డీల్ చేసుకున్నాడు. ట్రంప్ వచ్చాక ఆ న్యూక్లియర్ డీల్ డస్ట్బిన్లో పడేసి ఇరాన్ పైన ఆంక్షలు విధించాడు. అప్పటికి ట్రంప్ వచ్చి ఇరాన్ పైన ఆంక్షలు విధించే టైంకు ఇరాన్ అకౌంట్స్ ఫర్ 10% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో, క్రూడ్ ఆయిల్లో నియర్లీ 10% ఇరాన్ నుంచి. ఇరాన్ మనకు జాగ్రఫికల్గా దగ్గర కనుక లాజిస్టిక్స్ కూడా ఈజీ అవుతుంది, కాస్ట్ తక్కువ అవుతుంది. అందులో ఇరాన్తో మనం రూపీలో ట్రేడ్ చేస్తాం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా ట్రంప్ బెదిరింపులకు మనము తల వంచి ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ జీరోకి తెచ్చుకున్నాం. అలాగే చబహార్ పోర్ట్, ఇది చాలా కీలకమైన పోర్ట్ మనకు. అక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకు లింక్ ఉంటుంది. అలాంటి కీలకమైన పోర్ట్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ చేశాం. మన ప్లేస్లో చైనా ఎంటర్ అయింది. ఈ మధ్యనే మళ్ళీ కొంత రివైవ్ చేశాం. ఇలా ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచిన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ట్రంప్ ఒత్తిళ్లకు నిలబడి మళ్ళీ కౌంటర్ విధించిన సందర్భం కూడా ఉంది. ఈసారి ఏం చేస్తుంది భారతదేశం, మోడీ ప్రభుత్వం అనే ఆసక్తిగా గమనిస్తున్నాం. ఎర్లీ ఇండికేటర్స్ అయితే ఎంకరేజింగ్గా లేవు. 2 ఉదాహరణలు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించాడు, నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమెరికా కోరిన విధంగా కొన్ని రకాల అమెరికన్ వస్తువులపైన, ఇంపోర్ట్స్ పైన మేము పన్నులు తగ్గిస్తామని చెప్పారు. అంటే ట్రంప్ అడిగాడు, మేము ఇస్తాం అని చెప్పేశారు. అంటే దానికో కేవియట్ పెట్టారనుకోండి, ఇండియన్ ప్రొడక్షన్కు దెబ్బ తినకుండా అన్నారు. దెబ్బ తింటుంది కనుకనే కదా పన్నులు వేసింది. ఇప్పుడు దెబ్బ తినకుండా
పన్నులు తగ్గిస్తామంటున్నారు. పన్నులు ఎందుకు వేస్తారు? ఇంపోర్ట్ డ్యూటీస్ వేసేదే మన దేశీయ ఉత్పత్తుల్ని కాపాడటానికి. కానీ నిర్మలా సీతారామన్ గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అన్నట్లు భారతీయ ఉత్పత్తులకు దెబ్బ తగలకుండా అమెరికా దిగుమతులపైన, కొన్ని రకాల దిగుమతులపైన మేము సుంకాలు తగ్గించడానికి రెడీగా ఉన్నాం. ఫ్లెక్సీ, వీఆర్ రెడీ టు బి ఫ్లెక్సిబుల్ అని ట్రంప్ ఆడ బెదిరిస్తున్నాడు. నిర్మలా సీతారామన్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ట్రంప్ దానికి ఆనందపడతాడన్న గ్యారంటీ లేదు. ఇక బ్రిక్స్ కరెన్సీ పైన కూడా జయశంకర్ క్లారిటీ ఇచ్చాడు. అసలు డీలాలరైజేషన్ అనేది మా ఎజెండాలోనే లేదు, బ్రిక్స్ ఎజెండాలోనే లేదని. వాస్తవంగా బ్రిక్స్ మీటింగ్లో డాలర్కు ప్రత్యామ్నాయమైన కరెన్సీలో ట్రేడ్ చేయడం గురించి చర్చించారు కూడా. అఫ్కోర్స్ బ్రిక్స్ కరెన్సీ చాలా దూరం, అందులో అనుమానం లేదు. డీలాలరైజేషన్ దగ్గరలో ఏమీ లేదు. బట్ స్టిల్ డాలర్కు ఆల్టర్నేటివ్ గురించి బ్రిక్స్లో చర్చించిన మాట నిజం. ఎందుకంటే ఇటీవల రష్యా అనుభవం ఉంది. రష్యా యుక్రెయిన్ పైన వార్ ప్రకటించడంతోనే రష్యాకు డాలర్లు అందకుండా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ అనుభవం ఉంది. అందువల్ల ఇరాన్, రష్యా బ్రిక్స్లో సభ్యదేశాలు. అందువల్ల చైనాతో అమెరికా ఆల్రెడీ ట్రేడ్ వార్ నడుపుతోంది. ఇవన్నీ అందుకే బ్రిక్స్ ఎజెండాలో ఆ చర్చ జరిగిన మాట నిజం. కానీ జయశంకర్ క్లారిటీ ఇచ్చాడు, డీడాలరైజేషన్ అనే ఆలోచన లేదు, అది ఎజెండాలోనే లేదు అని. ఈ ఎర్లీ ఇండికేషన్ చూస్తే ట్రంప్కు నిలబడి ఆన్సర్ చేసే దిశగా మోడీ గవర్నమెంట్ ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది. లేదా ట్రంప్ కోరినట్లు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈలోగా చైనాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకున్నాం. చైనా బార్డర్ వద్ద ఉద్రిక్తత తగ్గించాం. ఇండియా చైనా ట్రేడ్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఇటీవల ఎకనామిక్ సర్వేలో చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని మోడీ ప్రభుత్వం పిలిపించింది. మీరు అనంత నాగేశ్వరన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎకనామిక్ సర్వేను ప్రజెంట్ చేస్తూ చెప్పిన మాట ఇది పార్లమెంట్కు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పారు, చైనీస్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా అని మీకు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఒకప్పుడు బాల్కన్లోకి వెళ్ళి చైనా వస్తువులను వీళ్ళే పడేశారు. అప్పుడు చైనా యాంటీ చైనా ఎమోషన్ను రగిలించారు. ఇప్పుడు చైనా పెట్టుబడులకు దారాలు తెరుస్తాం అని చెప్తున్నారు. సో అందువల్ల అమెరికా అటు ఇండియాను ఇటు చైనాను అటాక్ చేస్తుంది కనుక బహుశా అమెరికన్ ప్రెషర్ను తట్టుకోవడానికి ఏమైనా కామన్ మార్గేనో తెలియదు. బట్ డెఫినెట్గా ట్రంప్ రంకలేస్తూనే ఉన్నాడు. భారతదేశం కాస్త ఆశించిన స్థాయిలో ట్రంప్కు రెస్పాండ్ అవుతుందా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.